సెట్టే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు నూతనంగా ఉంటాయి. 2024 నుండి రాజకీయం మాత్రం చాలా నూతనంగా ఉంది అంటే అది అతిశయోక్తి కాదేమో. రెండు సామాజిక వర్గాలను కలుపుకుంటూ ఇద్దరు యువనేతలు ముందుకు సాగుతున్న విధానం ఏపీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ యువనేత లోకేష్. వీరిద్దరూ కలిసి ఉండగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అంటూ మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు వైసీపీని కలవరపాటుకు గురి చేస్తున్నాయా? నిజంగానే వైసీపీకి పొలిటికల్ బ్రదర్స్ చెక్కు పెడుతున్నారా? లేదంటే పాత నానుడిగానే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటూ లోకేష్ పవన్ల మధ్య కూడా యుద్ధ వాతావరణం కొనసాగే అవకాశం ఉందా? పొలిటికల్ బ్రదర్స్ స్టాండ్ ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో మనతో అందుబాటులో ఉన్నారు జూమ్ కాల్లో వైసీపీ నేత ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ గారు కూడా, విజయ్ కిరణ్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అలాగే వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ఇక స్టూడియోలో మనతో అందుబాటులోకి వస్తారు లక్ష్మీకాంత్ గారు, మనతో జనసేన నేత కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికార ప్రతినిధి. నమస్తే సార్ మోహన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మీకు సోదరుడు విజయ్ గారికి, లక్ష్మీకాంత్ గారికి, అదే విధంగా మన అక్షర్ సత్యం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు. ఏంటండి మిత్రులు, పొలిటికల్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెడతారని మాజీ వైసీపీ నేత మరి ఎవరైతే మాట్లాడారో ఆయన దాన్ని సీరియస్గా తీసుకున్నట్టున్నారు. మీరు టీడీపీ జనసేన విడిపోతాయని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇందులో వాస్తవం ఉందంటారా? వైసీపీ నేతలు కోరుకుంటున్నారా? మొన్న వీళ్ళంతా కలిసి రకరకాల ప్రయత్నాలు ఓడించిన మాట వాస్తవమే. కానీ అది శాశ్వతంగా ఉంటుంది అనుకోవడానికి అంటే నేను చెప్పే జనంలో ఉండేది వాళ్ళ బంధం. మేము వద్దనం, వాళ్ళ బంధంతో ఉన్నప్పుడు ఓడించినప్పుడే మా గొప్పతనము, మా లీడర్షిప్, మా నాయకత్వం అని మేము అనుకుంటాం తప్ప మేము వాళ్ళు విడిపోయిన తర్వాత వాళ్ళు విడిపోయి మా మీద పోటీ చేసి వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పినారు. సార్ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పినారు. ఏమని చెప్పినారు? జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే మన సింగల్ మనతో కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి మనం అందరం కలిసి పోరాటం చేస్తే ఎదుర్కొంటాం తప్ప మనం సింగల్ కామని స్వయంగా ఆయన నోటితో ఆయనే చెప్పినాడు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినారు? చిత్తూరు జిల్లా కుప్పం ప్రచారం పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్యానర్లు పట్టుకొని కొందరు వచ్చి సార్ పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోండి అంటే వన్ సైడ్ లవ్ ఎట్టయితుందయ్యా? వాళ్ళు కూడా ఇష్టపడి రావాలి కదా, అందరం కలిస్తేనే కదా లవ్ అయ్యింది. అంతవరకు నేను ఇది వన్ సైడ్ లవ్ అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చేనే మనం గెలుస్తాం అనేది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒకరికొకరు ఏదో చుట్టు పెట్టుకొని పోయి కలుసుకున్న తర్వాత ఎక్కడ ఢిల్లీకి పోయినారు. ఢిల్లీకి పోయి ఆడ ఏమేమి మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వాళ్ళు ఈయన స్వయంగా ఎవరు పవన్ కళ్యాణ్ గారే చెప్పినారు. ఏమని ఇచ్చి అన్నారు వాళ్ళు చీయన్నా కూడా నేను వాళ్ళను ఒప్పించుకొని వచ్చి మీతో పొత్తు పెట్టించుకునే కార్యక్రమం చేసినా మీతో పొత్తు పెట్టుకోవడం వాళ్ళకి ఇష్టమే లేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఏమంటే ఇప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక పార్టీలలో పొత్తు పెట్టుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ, బీఎస్పీ రకరకాల పార్టీల నుండి తిరుగుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ కి వచ్చేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీనే కావాలనే ఉద్దేశంలో భాగంగా ఈయన వీళ్ళతో పొత్తు పెట్టుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వీళ్ళు అందరూ కలుసుకొని మాట్లాడుకొని ఏమేమి చేసుకొని రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, బాగుంది. అప్పుడు ఈసారి కూడా మీరు చెప్పినట్టు ఇంకోరు చెప్పినా ఎవరు చెప్పినా ఎన్నికల కమిషన్ మేనేజ్ చేస్తాము, ఎన్నికల కమిషన్ ద్వారా మనం గెలుచుకుంటాము అనుకుంటే ఒకవేళ మళ్ళీ వీళ్ళకి ఎన్నికల కమిషన్ అప్పుడు సహకరించి అప్పుడు చేసినట్టే చేసుకుంటామంటే గెలిచేదానికి అది కష్టం కాదు. ఎందుకంటే జనం ఓటేసేది కాదు కదా, ఓటేసేటప్పుడు తెలుస్తుంది ఎవరికి అనుకూలం ఉంది, ఎవరికి సపోర్ట్ ఉంది అని. మనం ఎవరినో మేనేజ్ చేసుకుంటే, ఎక్కడో మేనేజ్ చేసుకుంటే, ఏదో చేసుకుంటే చోట చేసుకుంటే అవి దానికి సంబంధం లేదు కదా. 3 పార్టీలైనా సరే, ఒక పార్టీ అయినా సరే, 3 పార్టీలైనా సరే, ఒక పార్టీ అయినా సరే, ఆడ ఏమవుతుందంటే ఒక పార్టీ ఉన్నప్పుడు వీళ్ళకి ఇంత మెజార్టీ రాదు కదా, ఎట్టొచ్చినాయని జనం క్వశ్చన్ వేసుకుంటారని వీళ్ళు అనుకోని కాబట్టి అందరం కలిస్తే మాకు అంటే ఇక్కడ కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎలా మాట్లాడుతున్నారంటే ఏదైతే వైసీపీ ప్రయత్నిస్తుందో, ఉదాహరణకి అంబటి రాంబాబు గారు ఇష్యూ కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, ఎప్పుడైతే
చంద్రబాబు గారిని తిట్టి ఆయన లోపలికి వెళ్ళినా కూడా కాపు ఉద్యమ నేతగా ఆయన ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాపులకి కమ్మలకి రెండు సామాజిక వర్గాలు ఏవైతే కలుపుకోలుగా ఉండే విధంగా పవన్ ట్రై చేసి ఇద్దరిని రెండు తాటి మీద తీసుకొచ్చి వన్ సైడ్ ఓట్లు పడేటట్టు చేశారో అక్కడి నుంచే ఈ యొక్క వైసీపీకి చెక్ పడిందని విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి విజయసాయి రెడ్డి గారు బయట ఒకటి ఉంది, ప్రయత్నం చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. ఈ యొక్క కూటమి అలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు. ఒక రాజకీయమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ ఏందనంటే కూటమిని విడగొట్టగలిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఇచ్చేటటువంటి వాళ్ళు గాని అమలు చేసేటటువంటి వాళ్ళు గాని ఈ యొక్క కోటరీలో లేరు. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తా ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని మిస్గైడ్ చేస్తా ఉన్నారన్నటువంటి విషయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే రైట్ చెప్పండి, ఏమంటారు? విజయసాయి రెడ్డి గారి మాటలతో ఏకీభవిస్తారా ఏంటి? ఎవరు లేరంట, సరైన కాదు సార్, సరైన మార్గంలో తీసుకొచ్చే వాళ్ళు ఎవరు వైసీపీలో లేరంట ఆయన ఫీల్ అవుతున్నారు. ఆయన ఫీల్ అవుతుంది, మీకు అర్థమవుతుందా? విజయసాయి రెడ్డి గారు తెలివైన వారే. దేంట్లో తెలివైన వారంటే ఆడిట్ లో తెలివైన వారు. ఆడిట్ చేయడంలో మంచి మేధావి, మంచి బాగా చేయగలడు, చేస్తాడు, ఓకే, దాని వరకు ఒప్పుకుంటారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు అంత తెలివైన వాళ్ళు కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటున్నంటే రాజకీయాలు వేరు, ఆడిట్ వేరు. అది మేధస్సు పెట్టి చేసేది. ఇది రాజకీయాలు చేయడాలంటే జనం మాస్ గా ఆకర్షించి జనం దగ్గరికి వెళ్ళి జనంతో మెప్పించి జనాన్ని నమ్మించి చేయగలిగితే మన రాజకీయాల్లో సక్సెస్ అవుతాం. కానీ ఇక్కడ మేధస్సులు లేక నేను ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఆడిటర్లు అంటే ఇక్కడ గెలిచే పరిస్థితి ఉండదు రాష్ట్రంలో జనం దగ్గర. కానీ నేనేం చెప్తున్నానంటే విజయసాయి రెడ్డి గారికి తెలిసినో లేదో నాకు తెలిసిన ఒక విషయం చెప్తాను. రాయదుర్గం నియోజకవర్గంలో 2012 ఎన్నికలప్పుడు మనకు ఈ 2012 ఉప ఎన్నికలు జరిగిన 18 నియోజకవర్గాలకు మీకు తెలిసిన లేదో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయనతో వచ్చినటువంటి ఎమ్మెల్యేలను రాజీనామా చేసి ఎన్నికలకు పోదామని చెప్పి రాజీనామా చేయించి ఎన్నికలకు వచ్చినప్పుడు ఇక్కడ రాయదుర్గంలో పాటిల్ వేణుగోపాల్ రెడ్డి అనే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినారు. దీపక్ రెడ్డి అనే క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినాడు. కాపు రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినారు. అక్కడ నేను ఇన్ఛార్జ్ గా పనిచేసిన ఆ ఎన్నికలప్పుడు అప్పుడు పోటీ చేసిన టైంలో ఆ ఎలక్షన్లప్పుడు 32,000 మెజార్టీతో మేము గెలిచినాం. అక్కడ 32,000 మెజార్టీతో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారికి 27,000 ఓట్లు వచ్చినాయి. 27,000 ఓట్లు వచ్చినాయి పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారికి. 27,000 ఓట్లు వచ్చిన తర్వాత 12 నుండి 14 వచ్చేటప్పుడు విజయమ్మ గారు ప్రచారం వచ్చినప్పుడు అక్కడ విజయమ్మ గారి సమక్షంలో జరిగిన తెలుసు. మీరు చెప్పింది అబ్సల్యూట్లీ కరెక్ట్, 100% యాక్సెప్ట్ చేస్తాము. కాకపోతే ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఒకటి, మీరు రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? ఆ ఇద్దరు విడిపోతే మాత్రమే రెండు సామాజిక వర్గాలు కొట్టుకుంటే మాత్రమే మనం మన్నన పొందగలమని వైసీపీ అనుకుంటుందని ఆరోపణలు చేస్తున్న వారికి ఏం చెప్తారు మీరు? ఎస్, మోహన్ రెడ్డి గారు మళ్ళీ కనెక్ట్ అవుతారు, మళ్ళీ మాట్లాడదాం మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్తే సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, విజయ్ కిరణ్ గారు, పొలిటికల్ బ్రదర్స్ స్నేహం ఎన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంది? నిజంగా వీళ్ళిద్దరు గన మరి అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు 15 సంవత్సరాల పాటు కలిసి వెళితే మరి రానున్న రోజుల్లో వైసీపీకి చెక్ పెట్టే అవకాశం ఉందంటారా? అది జరుగుద్దంటారా? మీకు ప్యానెల్ సభ్యులు మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా సోదరుడు లక్ష్మీకాంత్కి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఆల్రెడీ వాళ్ళకి చెక్ పెట్టడం అనే కార్యక్రమం ఆల్రెడీ జరిగిపోయింది. వాళ్ళని అవుట్ ఆఫ్ ది బాక్స్ పంపించేసినటువంటి పరిస్థితి మనం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చూసాం. సో ఇప్పుడు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలకు ముందు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రంగా పోటీ చేస్తానని చెప్పారో పొత్తు లేకుండా, ఆ టైంలో ఫస్ట్ పార్టీ చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వెంటనే ఆయన చెప్పేశాడు, గతంలో ఈ విధమైనటువంటి ఈ పర్సంటేజెస్ జరిగినాయి, ఈ పర్సంటేజెస్ ఉన్నాయి,
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు విడిపోయారు కాబట్టి ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉంటే, తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంటే 19 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అయితే మీరు చూడండి, 2014లో పవన్ కళ్యాణ్ గారు బయట నుంచి మద్దతు ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చినాయి. బయట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఎమర్జ్ అయింది. కానీ కలిసి పోటీ చేసిన 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కలిసి డైరెక్ట్ గా ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 11 సీట్లు మాత్రమే పొందగలిగి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, ఈ రోజున నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఇంటింటికి గడప గడపకి తిరుగుతా ఉన్నారు. కానీ అసెంబ్లీ గడప మాత్రం తొక్కట్లేదు. అసెంబ్లీ గడప తాకనివ్వను, అసెంబ్లీలో నిన్ను కూర్చొనివ్వను, 2 చోట్ల ఓడిపోయావు, నీకు ఇంకా రాజకీయంగా నీది అయిపోయిందని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడినటువంటి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే పవన్ కళ్యాణ్ గారిని, అదే విధంగా మంగళగిరిలో ఓడిపోయారు మీరు పనికిరారు, అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడినటువంటి ఆ లోకేష్ గారి పైన మాట్లాడినటువంటి పరిస్థితి. ముత్తాతల నుంచి కూడా 100% ఒకే సామాజిక వర్గం ఉండే పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచి అదేదో పెద్ద గొప్ప విషయం లాగా చెప్పుకున్నటువంటి పరిస్థితిలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి సామాజిక వర్గం కానీ ఎక్కడా కూడా నామినల్ గా ఉండేటువంటి నెంబర్ 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు అక్కడ అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన పరిస్థితే లేదు. అంటే అటువంటి అనేకమైనటువంటి అంశాలన్నిటినీ కూడా అధిగమించి అన్నదమ్ములుగా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నారు. అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, రాబోయే 15 సంవత్సరాలు కూటమిగా ఉంటాము, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్రానికి అత్యవసరం, అవసరం. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసేటువంటి కార్యక్రమాల పైన పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేసిన తర్వాత, ఇవాళ విజయసాయి రెడ్డికి వచ్చి పెద్దవాడు కాబట్టి ఆయన మేధావి అనేటువంటి మాట అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆయన అనేకమైనటువంటి అంశాల్లో ఆయన రాజకీయంగా ఎత్తులు జిత్తుల్లో మునగాడనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరు నెక్స్ట్ రోల్ అంటే విజయసాయి రెడ్డి అనేటువంటి మాట గతంలో అందరం చెప్పుకున్నాం. కానీ అధికారం వచ్చినాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. అధికారం రాకముందు కేసుల్లో ఉన్నప్పుడు, లేదు పాదయాత్రల, ఓదార్పు యాత్రల, ఇవన్నిటిలో కూడా విజయసాయి రెడ్డి గారిదే కీలకమైనటువంటి పాత్ర. సో ఆయనకు ఉన్నటువంటి అనుభవంలో ఆయన క్లారిటీగా చెప్పేశాడు. ఇక రాబోయే రోజుల్లో సార్ ఒకటే మాట, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం మహా అంటే ఒక 5-6 ఎమ్మెల్యేలే తప్ప అంతకు మించి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజారంజిక పాలన కూటమిగా జరుగుతుంది. కాబట్టి విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట 100% కరెక్టే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్లేస్ లేదు. విజయ్ కిరణ్ గారు, ఇంకోటి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని గారు మాట్లాడుతూ అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బంధం ఎవరు విడగొట్టలేని బంధం. మీరందరూ అనుకుంటున్నారు 2019లో వాళ్ళు విడివిడిగా పోటీ చేశారని. అది మిస్ఫైర్ అయింది అంతేగాని కేవలం పొలిటికల్ డ్రామాలో భాగంగా పవను బాబు విడివిడిగా తిట్టుకున్నట్టు యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరిని విడగొట్టేది కాదు. కాబట్టి అసలు వాళ్ళు వేరు వ్యక్తులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, పిచ్చోళ్ళగా ఉన్నారు అని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి. అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వేవ్ లెంత్ ఒకటే కావాలనే 2019లో యాక్ట్ చేశారా? ఎందుకంటే వైసీపీకి వ్యతిరేక ఓటు వెళ్లకుండా చేల్చడానికే పవన్ కళ్యాణ్ అలా ప్రవర్తించారని పేరు నాని గారు మాట్లాడిన మాటలో వాస్తవం ఉందంటారా? సార్, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు జనసేన, ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటువంటి వీళ్ళు చెప్పేటువంటి దిగజారుమైనటువంటి పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితి లేదు. ఒకవేళ కావాలంటే కలిసి పోటీ చేస్తాం, లేకపోతే మద్దతు పడిన అంటే ఓపెన్ గా ఉండేటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం, మొన్న కూడా చూసాం. ఇవన్నీ ఏంటంటే భావదారిద్రంగా ఉండేటువంటి జిత్తులు మారి నక్క మాటలన్నీ కూడా వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ నాని చెప్పేటువంటి కూడా అతను ఊహాజనితమైనటువంటి మాటలు. కాబట్టి అటువంటి పరిస్థితే లేదు. ఎవరికి వారుగా పోటీ చేసినటువంటి పరిస్థితి 19లో ఉంది. ఈ రోజున 2024లో కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి. ఒక్కటైతే బాటమ్ లైన్ క్లారిటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కూటమిగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
ప్రతిపక్ష హోదా కూడా రాదు. అంతవరకు అయితే వాళ్ళ క్లారిటీ ఉంది, సో వాళ్ళ నాయకత్వానికి కూడా క్లారిటీ విడగొట్టడానికి ఉంది. వైసీపీ మరి ప్రయత్నిస్తుందని మీరు అంటున్న మాటలు నిజముంటే కలిసి ఉండడానికి ఉన్నంత సత్తా టీడీపీకి జనసేనకు ఉందా, కార్యకర్తలకి ప్రధానంగా? సార్ ఒక మాట రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, జనసేన ఒక కాంగ్రెస్ రాజకీయ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ. ఇవి రాజకీయంగా ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి. అల్టిమేట్ గా ఎవరికైనా కానీ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఎజెండా తీసేసి సొంత ఎజెండాను ముందుకు తీసుకొచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే ఆకాంక్ష కోరుకుంటా ఉన్నారో ఆ ఆకాంక్ష ప్రకారం కూటమి కట్టినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన రాబోయే 15 సంవత్సరాల పాటు కూడా కలిసి ఉంటాయి. వీళ్ళు అనేక రకాలుగా కుల రాజకీయాలకి విస్తృతంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2019లో 14లో అదే ప్రయత్నం చేశారు, 24లో చేశారు. ఈ రోజు కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం మొత్తం కూడా కుల రాజకీయాలే. కమ్మలకి కాపులకి మధ్య ఏదో అగాధం సృష్టిద్దాము. అందుకనే నాకు అర్థం కాదే, మనం చూసాం కదండి పూర్తిగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని కూడా, ఏది అంబటి రాంబాబు ఏ విధంగా చిందేస్తూ లేదు సంజన సూచన ఏదో చెప్తా ఉంటా, అటువంటి పరిస్థితిలో ఉండే అంబటి రాంబాబుని కాపు టైగర్ అనేది చెప్పుకుంటా వస్తా ఉన్నారు. కాపులు కూడా బాధపడతా ఉన్నారు. అంబటి రాంబాబు కాపు టైగర్ అంది. కాపు టైగర్ అయినా ఏదైనా ఉంటే వంగవీటి మోహన్ రంగా గారు కాపులకి టైగర్ తప్ప ఇటువంటి అంబటి రాంబాబులు లేకపోతే ఈ కుఫ్లీ బ్యాచ్ ఎవరు కూడా ఆ రేంజ్ కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. టైగర్ అంటే కాపుల్లో టైగర్ అంటే ఓన్లీ వన్ ఫర్ ఎవర్ వంగవీటి మోహన్ రంగా గారే తప్ప అటువంటి అవకాశం ఎవరికి రాదు. మోహన్ రంగా గారు కాపుల్లో టైగర్ అంటారా? పేద దళిత వర్గాలకు కూడా ఆయన ఆదుకున్న కారణాలు ఉన్నాయంటారా? ఆయన ఒక కుల నాయకుడిగా ప్రొజెక్ట్ చేశారంటారా? సార్ ఆయన కాపుల్లో టైగరు. అన్ని కులాల వారు కూడా రంగా గారిని అభిమానించే వాళ్ళు, రంగా గారు కూడా అన్ని కులాల వాళ్ళు కూడా పైకి రావాలా, పేదవాడు నా వాడు అనేటువంటి అంశంలో రంగా గారు ఏ రోజు కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితి లేదు. పేదవాడు పక్షాన పోరాటం చేస్తూనే మరణించినటువంటి పరిస్థితి కూడా. కులాన్ని ఏకతాటిపైకి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కాపు కమ్యూనిటీ 4 రకాలుగా 4 దారుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి జైల్లో కూర్చొని ఒక పిలిపిస్తే 10 లక్షలతో, ఆ రోజున సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేదు, టెక్నాలజీ లేదు. అప్పుడు కూడా జైల్లో నుంచి పిలిపిస్తే 10 లక్షల మంది కదిలి వచ్చారంటే దట్ ఈజ్ వంగవీటి మోహన్ రంగా. అంబటి రాంబాబుని పిలవమంటే 10 మంది కూడా రారు. అది వీళ్ళే చెప్తా ఉన్నారు 9 గంటల పాటు మా రాంబాబు ఇంటిపైన దాడి చేస్తున్నారు, కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ మూల నుంచైనా సరే గుంటూరు రావడానికి మహా పట్టే సమయం 4 గంటల నుంచి 5 గంటలు. అది వైజాగ్ నుంచి రానియండి, అనంతపురం నుంచి రాని, తాడేపల్లి నుంచి అయితే అరగంటే. మరి ఆ 9 గంటలకు నిజంగా దాడి చేస్తా ఉంటే ఒక్కళ్ళు కూడా ఎందుకు రాలేదు? గుంటూరు నగరంలో ఆయనకి 100 మంది రాలేదండి. అంటే అతని పరిస్థితి ఆయన తీసుకొచ్చి కాపు టైగర్ అని ఏదో కాపులకి ఆయన ఏదో లీడర్ని చేద్దాము, రుద్దుదాం అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుంటూరు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ కుల మత రాజకీయాలకు సంబంధించి ఇటువంటి డివిజన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ప్రజల కన్నెర్ర చేయడంలో రేపు రాబోయే రోజుల్లో మాడి మసైపోతారనే మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? పొలిటికల్ బ్రదర్స్ వైసీపీకి చెక్ పెడతారా 2029లో? విజయసాయి రెడ్డి గారు చెప్తూ వస్తున్నారు. అయితే ఆ ప్లాన్ ఇంప్లిటేషన్లో భాగంగానే అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని కూడా కాపు నేతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తితో ట్రై చేశారు, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరి మళ్ళీ అదే విధంగా ట్రై చేస్తున్నారని వచ్చే మాటల్లో వాస్తవం ఉందంటారు? నిజంగా వైసీపీ కోరుకుంటుందా? సార్, మీకు ప్యానెల్లో సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. రాజకీయ ప్రకారంగా చూసుకుంటే ఎప్పుడూ కూడా ఎవరు శాశ్వతంగా మిత్రులు కాదు, శత్రువులు కూడా కాదు. ఇది ఫస్ట్ పాయింట్, అది ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే వైసీపీ నాయకులు బద్ధశత్రువుల్లాగా ఆలోచించుకుంటూ ఉంటారు. ఈ మాట ఎందుకంటున్నానంటే మా నాయకుడు ప్రతిసారి కూడా ఈ విషయం ఎప్పుడూ స్పందిస్తూ ఉంటారు. కానీ ఇట్లాగ బ్రదర్స్ లాగా కలిసి ఉండడానికి ఫస్ట్ పునాదేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన పాలన పాపాల పుట్టలాగా ఆయన చేసిన పాలనని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. దానికి తగ్గట్టుగా 2024లో దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ కూడా ఇచ్చేశారు. ఇక్కడ ఎప్పుడైనా కానీ
హుందా రాజకీయాలు చేయాలి. నేను ఫస్ట్ చెప్పిన మాటకి ఈ మాటకి అదేనండి కారణం. హుందాతనంగా రాజకీయాలు చేయాలి, విధి విధానాల మీద ప్రస్తావించాలి, దాని ప్రకారంగా మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? దేవాలయాల మీద దాడులు, అక్రమంగా ప్రశ్నిస్తే అరెస్టులు, చంపేయడాలు, డోర్ డెలివరీ చేయడాలు, ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండంటే మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, కల్తీ మద్యం అమ్మారు. ఇవాళ రోజున ఈ కేసులు తలకు చుట్టుకున్నాయి. ఇవాళ అదే అయిపోయిన తర్వాత కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిది లడ్డూనే కల్తీ చేసేసారు, ఒక చుక్క పాలు లేకుండా. అసలు నీయే కాదని తెలిసారు. ఇట్లాంటివన్నీ అరాచక పాలన చూసి ఎన్ని మాటలన్నా కానీ, ఎన్ని అరెస్టులు చేసినా కానీ, కార్యకర్తల మీద ఎన్ని దాడులు చేసినా కానీ, టీడీపీ ఆఫీస్ మీద విచక్షణారహితంగా దాడులు చేసినా కానీ, ఇవన్నీ చూస్తూ కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతో కూటమిని కలిపింది జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెక్ పెట్టేశాం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ ప్రజల్లోకి రావడానికి కుదరక ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇవాళ ఆయన పదవి పోయిన తర్వాత ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టారండి? ఆయన 23 సార్లు పెట్టుంటాడు. 23 సార్లు పెట్టాడు. ఆయన ప్రజానాయకుడని డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు కదా వైసీపీ వారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి 23 సార్లు ఏంటన్నా మన పదవి పోయిన తర్వాత ప్రజల పక్షాన మనం పోరాడాలి కదా అని అనాలి కదా. పోరాటం అంటే బయటకు వచ్చి రప్పరప్ప కార్డులు పట్టుకోవడం కాదు, రైతులు కన్నీళ్ళు తుడుస్తానని రైతులు కన్నీళ్ళు పెట్టించడం కాదు, గంజాయి బ్యాచ్ని పరామర్శించడం కాదు. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటా ఉండంటే వాళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూటమిలో కలిసి ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా కానీ చెక్ పెట్టేశారు. ఆ చెక్ పెట్టారు కాబట్టి ఇవాళ కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రక్రియ ఒకటి జరుగుతుంది. ఇవాళ కాపుల్ని ముందుకు, అంటే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న ఓటింగ్ ఎవరిదైతే ఉందో ఆ కాపుల మధ్య కులం కుంపట అనేది ఏర్పాటు చేసి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 2017లో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తే చెప్పారు, మేము నంద్యాల ఉప ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారితో మేము పొత్తు కలుపుకుందామని వైసీపీ ఐపాక్ టీం వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి ఒప్పుకోలేదని. ఆ తర్వాతే బద్ధశత్రువుగా చూశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు కాదు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన పరిస్థితులు. ఆ తర్వాత 2024 కూడా పొత్తు విషయం మొన్న సిదిరి అప్పలరాజు వాళ్ళ వైసీపీ నాయకుడే నోరెత్తి చెప్పే పరిస్థితి అయింది. సో పవన్ కళ్యాణ్ గారు విజనరీ నాయకుడు, ఇప్పుడు అభివృద్ధి బాటని చేపడుతున్నారు. ఆయనకి 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు. అందుకని చంద్రబాబు నాయుడు గారిని అట్లా జైల్లో పెట్టినప్పుడు కూడా ఒక సొంత కొడుకులాగా వెళ్ళి ఆయన పరామర్శించి ఆయనతో ఉండి ఇవాళ రోజున అండగా ఉన్నారు. అందుకనే లోకేష్ గారికి ఇప్పుడు కూడా ప్రతి మీటింగ్లో కూడా ప్రస్తావించినప్పుడు నా అన్నయ్య అని గుండెల మీద చేసుకొని ధైర్యంగా చెప్పుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ గుంటనక్క రాజకీయాలు, ఈ పాలన చూసి ఎప్పుడో మేము చెప్పెట్టేశాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రోజున ప్యాలెస్ షాట్ను కూర్చుంటున్నారు కానీ ప్రజల మధ్యకి రావట్లేదు. యూటర్న్ రాజకీయాలు చేస్తున్నారు, కులాల మధ్య కుంపట పెడుతున్నారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తి కాపు కులాన్ని తిడితే కాపులు తాగుబోతులని మాట్లాడితే ఇవాళ రోజున కాపు టైగర్ అన్నారు. ఇవాళ రోజున అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడితే కాపు టైగర్ కాదు, టైగర్ బాంబు ప్రెస్ మీట్ పెట్టారంటున్నారు. ఇలాంటి మాటలు మేము చెప్తాం. జోగి రమేష్ లాంటి వ్యక్తి బీసీలకు ఏం చేశాడు? బీసీ నాయకుడు అని చెప్తారా? ఏం చేశాడు? బీసీలు అణగారిన బీసీ నాయకుడు అని చెప్తున్నారా? కులాల మధ్య కుంపట పెడదామని ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టు ఈ మధ్య కాలంలో మీకు తెలుసు, ఒక కుల నాయకుడిగా నేను ఎప్పుడూ చూడలేదు కానీ మా అన్నగా చూశాను. అలాంటి అన్నని రజనీ గారు ఆల్రెడీ మీ జనసేన నుంచి ఆవిడ సస్పెండ్ అయినట్టున్నారు, బయటకు వచ్చినట్టున్నారు. రజనీ గారు 2-3 చోట్ల కూడా మాట్లాడటం జరిగింది. మా కులాన్ని ఏదన్నా అంటే నేను తట్టుకోలేక మా అన్న నన్ను తీసుకోకపోయినా నేను సపోర్ట్ చేశాను. మరి ఇది మీరు చెప్పిన ఆ వ్యక్తి వైసీపీ ఎవరైతే మాజీ మంత్రి ఉన్నాడో, మరి జోగి రమేష్ ఏదైతే మాటలు మాట్లాడాడో, కుక్క అని ఫలానా అని చెప్పి ఆవిడ మరొకసారి గుర్తు చేస్తూ మేము ఇంత నిలబడి ఉన్నాము, అలాంటి వ్యక్తి ఏందన్నా ఇలా చేస్తున్నామని ఈ రోజున విమర్శిస్తున్న పరిస్థితి, కులాన్ని మీద కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అసలు రజనీ గారి గురించి ఏమంటారు? అంటే అసలు మీలో మీకు క్లారిటీ ఉందా? ఆవిడ ఎందుకు ఈ రకంగా బిహేవ్ చేసిందంటారు? అసలు జనసేన ఆవిడ ఎందుకు వదులుకుందంటారు?
జనసేన ఎవరిని కూడా వదులుకోదండి. గత సంవత్సరం తిరుపతి వెళ్ళినప్పుడే ఆవిడ పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా ఆవిడ దూరంగా ఉంది. మొన్న ఈ మధ్య కూడా, కాకపోతే ఒక అడ్వకేట్గా కానీ కొంచెం ఆలోచనలు మాకు చెప్పడం విషయంలో కానీ కొంచెం పార్టీ ప్రకారంగా ఆవిడ దగ్గరగా ఉంది. కానీ మొన్న పూర్తిగా ఏమైపోయిందంటే అంబటి రాంబాబు ఒక కులం ప్రకారంగా ఆవిడ కుట్టిన కులానికి న్యాయం చేద్దాం అనుకుందో లేకపోతే ఆ కుల నాయకుడికి న్యాయం చేద్దాం అనుకుందో తెలియదు. కానీ ఈ మధ్య డిబేట్స్లో కొంచెం నోరెత్తి అయితే గట్టి మాట్లాడుతుంది. నేను మాట్లాడదామని అనుకున్నా కానీ మొన్న ఈ మధ్య హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది, ఒక హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఇప్పుడు లేనిపోయింది ఆవిడతో గట్టిగా మాట్లాడి ఆవిడ ఆలోచనలో లేకపోతే కోపం తెప్పించే ప్రయత్నాలు చేసి ఆవిడకి ఏం చేసామనుకోండి రేపొద్దున మంతా తల చుట్టుకుంటూ ఉంటుంది. అందుకనే ఆవిడని కొన్ని రోజులు ఆ మైండ్ సెట్ ఆవిడ కరెక్ట్గా లేదు కాబట్టి ఒక పిచ్చిదాని లెక్కన లేకపోతే ఆ విధానానికి వదిలేశాను. ఆవిడ బ్రెయిన్ అంతే. ఇంకా సో ఇక్కడ మాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఆవిడ ఏ విధంగా లాభాపేక్ష పొందుతుంది అనే విషయం కూడా మేము తెలుసుకున్నాము. దాని ప్రకారంగా కూడా రానున్న రోజుల్లో మేమైతే చెప్తాము. కానీ ఏ రకంగా లాభాపేక్ష పొందుతున్నారంటే ఏంటి తెలుసులేండి, కొన్ని రోజుల్లో మేము రివ్యూ చేస్తాము. కానీ పార్టీ కమిటీలో మాత్రం ఆవిడ సమాధానం చెప్పుకునే పరిస్థితి అయితే ఒకసారి వచ్చి ప్రస్తావించాల్సి వస్తుంది. అది ఎందుకంటే సో ఇప్పటికీ కూడా ఆవిడకి ద్వారాలు క్లోజ్ కాలేదు, జనసేనలో నడిచే ఉద్దేశం ఉంటే అని మీరు అంటారా? జనసేన అధికార ప్రతినిధిగా అంటే ఇప్పుడు ఏమైనా డిబేట్స్కి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాదండి, అధికార ప్రతినిధిని నేను వేయించుకుని నేను అక్కడ కూడా జనసేన నాయకులను వేయించుకున్నాను. కానీ ఆవిడ పదవి పోయిన తర్వాత కూడా కొంతమంది జనసేన అధికార ప్రతినిధి అని ఇట్లాగా హైప్ చేయడం, ఆవిడ గురించి చెప్పడం, ఇట్లాగా ఒక అడ్వకేట్గా తీయకుండా అధికార ప్రతినిధిగానే కొన్ని రోజులు చలామణి అయ్యారు. అప్పుడు కూడా ఈ మధ్యకాలంలో జనసేన చెప్పుకుంటానే అధినాయకుల్ని విమర్శించే పరిస్థితి వచ్చింది. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే కూటమిలో ఇప్పుడు ఓ 3 సభ్య కమిటీ అనేది ఉంటుంది కదా, ఆ కమిటీకి అయితే వచ్చి సమాధానం చెప్పాలి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి ఫోన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఎవరైతే పొలిటికల్ బ్రదర్స్ని ఇప్పుడు కొనియాడబడుతున్నారో మరి ఒక స్నేహపూర్వక వాతావరణంలో ముందుకు వెళ్తున్నారు, అసలు ఈ స్నేహపూర్వ వాతావరణం ముందుకు సాగేనా? ఈ బాల్ ఎవరి కోర్టులో ఉందంటారు? అసలు వైసీపీ వీళ్ళిద్దరు విడిపోవాలని కోరుకుంటుందా? ముందు తెలవదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాక కొంత మళ్ళీ జాగ్రత్త పడి కొంత అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని కాపు నేతగా ప్రొజెక్ట్ చేస్తుందని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? ఏమంటారు మీరు? సార్, మొట్టమొదటిగా కాపు టైగర్ ఎవరు, కాపు టైగరా లైనా ఎవరు అనేది కాపులు నిర్ణయించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కాపు టైగర్ ఎవరనేది నిర్ణయించే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీకి లేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీకి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదండి. ఎవరు కాపు టైగర్ ఎవరు కాపులు నిర్ణయించుకుంటారు, రెడ్డి టైగర్ ఎవరు అన్నది రెడ్డి నిర్ణయించుకుంటారు, కమ్మ టైగర్ ఎవరు అన్నది కమ్మలు నిర్ణయించుకుంటారు. రెండోది మన విజయ్ కిరణ్ గారు అనుకుంటా కాపుల్లో టైగర్ వంగవేటి మోహన్ రంగా గారు అంటున్నారు కదా, దాంతో నేను ఒక రకంగా ఏకీపిస్తాను. ఎట్లాగంటే కమ్మల్లో టైగర్ చంద్రబాబు నాయుడు గారు అయినప్పుడు అని కమ్మలంతా ఒప్పుకున్నప్పుడు, తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, రెడ్డుల్లో టైగర్ జగన్మోహన్ రెడ్డి గారని రెడ్లు వైసీపీ వాళ్ళు ఒప్పుకుంటే కాపుల్లో టైగర్ రంగా గారని నేను ఒప్పుకుంటాను సార్. చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్రానికి నేత, ఎన్టీ రామారావు గారేమో యుగ పురుషుడు, రాజశేఖర రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాల నాయకుడుని, ఈ రంగా గారు పవన్ కళ్యాణ్ గారు కాపు నాయకులను ప్రొజెక్ట్ చేయడం ముమ్మాటికి విద్వేషపూరితం, విషపూరితం, వివక్షతాపూరితం అని నేను చెప్తాను సార్. ఇటువంటి కుల వివక్షత మీ పార్టీలకి అయితే దేశ నాయకులు రాష్ట్ర నాయకులు అనుకోవడం, కాపులు అయితేనేమో కుల నాయకులు అనడం మాత్రం ఇది ముమ్మాటికి నేను ఖండిస్తున్నా. ఇక ముందైనా సరి చేసుకుంటారని అనుకుంటున్నా. కాపుల్లో టైగర్లు ఎవరైనా కాపులు నిర్ణయించుకుంటారు, మీరు నిర్ణయించాల్సిన అవసరం లే. రెండోది చరిత్రను చూస్తే, గత చరిత్రను చూస్తే ఇప్పుడు వైసీపీ ఇందాక 2012లో జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టే, ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చరిష్మా వేరు, ఈ రోజు పరిస్థితులు వేరండి. ఆ రోజు పరిస్థితులుగా నేనేదో నెగ్గేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఒంటరిగా పోటీ చేస్తాడు, ఆయనకి తెలుసు. అయితే చరిత్రను చూస్తే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి చేతిలోకి 95లో పార్టీ వచ్చిన తర్వాత ఒంటరిగా పోటీ చేసి చీఫ్ మినిస్టర్ అయ్యే దాఖలాలు తెలుగుదేశం చరిత్రలో లేదు సార్. ఏదో పార్టీ పొత్తుతోటే వచ్చింది. కానీ అలాగే జనసేన కూడా ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల కూడా ఓడిపోయింది.
జనసేనకి తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది, తెలుగుదేశానికి జనసేన పార్టీ ఉంది. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక బలమైన వ్యక్తిని ఎదుర్కోగలిగే రెండు పార్టీలు. బలమైందంటే ఆ డబ్బు బలం కావచ్చు, అది అక్రమంగా వచ్చిందా సక్రమంగా వచ్చిందా అన్నది వేరే విషయం. డబ్బు బలం కావచ్చు, వాళ్ళకున్న అది ఏంటంటారో దాన్ని రౌడీజం అంటారా, రాక్షసత్వం అంటారా, లేదా ఐడియాలజీ అంటారా, ఎవరో ఏదన్నా అనుకోవచ్చు. అటువంటి బలమైన లేదా ఓట్ బ్యాంక్ అంటారా, అటువంటి పార్టీని ఎన్నుకోవడానికి లేదా ఓడించడానికి ఈ రెండు పార్టీలు కలిస్తే తప్ప విడిపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వచ్చే అవకాశం ఉంది. మరో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పూర్తిగా డీటెయిల్ చెప్పకూడదు అనుకుంటా, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఒక శాఖ సెక్రటరీ గారు పోటీ చేస్తుంటే 6 నెలలకి ఫోన్ చేస్తుంటే పని అవుతులే. నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే కూటమి ప్రభుత్వంలో పనులు అవుతులే. ఇంకా సామాన్య కార్యకర్త పరిస్థితి ఏంటి? ఇవాళ తెలుగుదేశం ఇది జనసేన పలానా తాలూకాలో తాలూకాలు చెప్పండి, పలానా వాళ్ళకి జనసేన తెలుగుదేశం 1% ఇచ్చిన తప్పులే. జనసేనగా భాగస్వామ్యం 1% అయినా భాగస్వామ్యమే. ఇదిగో 1% పలానా కాన్స్టిట్యూన్సీ లో ఒకటి మీరు చెప్పేది అర్థమవుతుంది. ఒకటి డైరెక్ట్ పాయింట్ చెప్పండి అక్షర సత్యం గారు. అసలు టీడీపీ జనసేన ఏదైతే ఉందో 15 ఏళ్ల పాటు సాగాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలాసార్లు చెప్పిన పరిస్థితి, ఇది జరిగే అవకాశం ఉందంటారా? సార్ ఉంటుంది సార్, ఖచ్చితంగా. ఇప్పుడు రెండండి, ఇప్పుడు ఇందాక మీరు పొలిటికల్ బ్రదర్స్ అన్నారు కదా, బ్రదర్స్ అంటే ఇద్దరు వాటాలు సమానంగా పంచుకున్నప్పుడు, లేదా ఇద్దరు బ్రదర్స్ లోని ఏ బ్రదర్ కి వచ్చే వాటా బ్రదర్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా బ్రదర్స్ ఇష్టంగా ఉంటారు, కలిసి ఉంటారు. రెండోది, ఒక బ్రదర్ కి నష్టం జరిగినప్పుడు ఇంకో బ్రదర్ లాభం జరిగింది, ఇంకో బ్రదర్ నష్టం వచ్చినప్పుడు, నష్టం ఉన్నా కానీ బ్రదర్ మీద అభిమానితే రెండో బ్రదర్ నోరెత్తడు. కానీ బ్రదర్ కి ఒక కుటుంబం ఉంటది కదా, నష్టపోయి బ్రదర్ కి భార్య ఉంటది, పిల్లలు ఉంటారు, బంధుకోటు ఉంటది, తను నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ సహించరండి. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను త్యాగాలు చేస్తాను అంటే చెయ్యొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న వాళ్ళు సహించకపోవచ్చు. రేపు వచ్చే ఎలక్షన్ వాళ్ళంతా ఎదురు తిరగబడి ఆ అసమ్మతితోటి ఆ అసంతృప్తి వ్యక్తం చేసి వేరే విధంగా ఓటేస్తే కూటమి ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓడిపోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కూటమి 15 సంవత్సరాలు ఉండాల్సిన అవసరం రాష్ట్రానికి అవసరం ఉంది, తెలుగుదేశానికి ఉంది, జనసేనకు ఉంది, అన్నింటికి ఉందండి. అయితే ఎంతో కొంత మీరు 1% ఇస్తారా జనసేనకి, 10% ఇస్తారా, 30% ఇస్తారా అన్నది మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇష్టం. అది కానీ మీరు అనుకున్న పర్సెంటేజ్ బయటికి చెప్పి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ జన సైనికుల్లో కూడా సంతృప్తి స్థాయిని పెంచితే ఖచ్చితంగా కూటమి 15-20 సంవత్సరాలు అధికారంలో వచ్చే అవకాశం ఉంది. కూటమి రెండు పార్టీలు కలిసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి డిపాజిట్లు కూడా రావండి. రైట్. మీరు కాకుండా మీరు తొక్కుకుంటా పోతాము, పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేసుకుంటూ పోతారు, మీరు తెలుగుదేశం కాబట్టి మీరు జనసేన తొక్కుకుంటూ పోతామంటే మాత్రం ఫలితాలు వేరే విధంగా ఉండొచ్చు. మాటలు బాధించినా గానీ రేపు జరగబోయే పరిస్థితి ఇదేనండి. మీరు అందుబాటులో ఉండి ఇందాక నుంచి అడుగుతున్నారు మన విజయ్ కిరణ్ గారు ప్లీజ్. సార్, ఇప్పుడు రంగా గారు కాపునాడు పెట్టారు. రంగా గారు కాపు నాయకుడుగా అంటాం అక్షర సత్యం గారికి ఇబ్బంది అయితే అది ఆయన సొంత అభిప్రాయం. దాన్ని మనం ఎవరేం కాదన్నా, ఎవరైనా విజయ్ కిరణ్ గారు సమాధానం చెప్పండి. రంగా గారు కాపునాడు పెట్టలేదు. కాపు సంఘాలు రంగా నాడిని కాపు నాడిగా మార్చారు. ఏది మిరియాల వెంకటరావు గారు, ఆకుల శివనాయుడు గారు, ముద్రగడ పద్మనాభం గారు, వీళ్ళంతా కూడా చరిత్ర తెలుసుకోండి. ప్రయోజనాల కోసం కాపు ముద్ర వేయడం కోసం కాపునాడిగా మార్చారండి. అక్షర సత్యం గారు మీరు మాట్లాడితే కానీ ఆయన చెప్పనివ్వండి. కంటిన్యూ చేయండి. ఎవరు మార్చారు ఏంటి అంటే జ్ఞానం లేకుండా ఇక్కడ డిబేట్కి ఎవరు రావండి. మీకు అది ఇష్టం లేకపోతే అది మీ పర్సనల్ అభిప్రాయం, దాన్ని నేను గౌరవిస్తా, దానికి ఏం ప్రాబ్లం లేదు. రెండోది, నేను కేవలం ఏదో రంగా గారు కాపులకు మాత్రమే నాయకుడు అనేటువంటి మాట చెప్పలా. రంగా గారు అన్ని కులాలకి అన్ని మతాలకి సంబంధించినటువంటి నాయకుడు, అందరికీ పేదవాడి పక్షాన నిలబడిన నాయకుడు అనేటువంటి మాట చెప్పాను. సరే, దాన్ని మీకు అభ్యంతరం ఉంటే అది మీ సొంత అభిప్రాయం, దాన్ని ఇంకా అట్లా. రెండోది, అప్పటికి రంగా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు చనిపోయే సమయానికి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా ఉన్నానండి, ఇక్కడ జనసేన కార్యకర్తలు ఏదో ఇబ్బందిలో ఉన్నారు లేదా పవన్ కళ్యాణ్ గారు మాట చెల్లట్లేదు అనేటువంటి మాటని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను, వ్యతిరేకిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట జరగలేదనేటువంటి మాట సత్యదూరమైనటువంటి మాట. ఇవాళ కూటమిలో జనసేనకి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తున్నారు అనేటువంటిది ప్రతి నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి మీరే చూశారు. మొన్న దరిదాపుగా 2000 మంది దాకా నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర పోస్టుల్లో వచ్చినటువంటి వాళ్ళతో
స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ పెట్టారు. అంటే ఎక్కడా కూడా గవర్నమెంట్ లో జనసేనని లేదా ప్రభుత్వంలో జనసేనని తక్కువగా చేసేటువంటి ప్రయత్నం కానీ, లేదా నాయకత్వానికి లేదా కేడర్ ని చిన్న చూపు చూసేటువంటి పరిస్థితి లేదు. ప్రతి రాజకీయ పార్టీలో కూడా ఒకే పార్టీలో కూడా అనేక డిస్టర్బెన్స్లు ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటిని కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్లేటువంటి పరిస్థితిలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన రెండు కలిసి ఉన్నాయి. అక్కడక్కడ మీరు అన్న ప్రకారంగా కొంత జనసేనకి సంబంధించి కూడా కొంతమంది ఇబ్బంది ఉంటది. ఖచ్చితంగా రాజకీయ పట్ల ఆ పార్టీలోనే ఉంటాయి. తెలుగుదేశంలో కూడా కొంతమందికి ఇబ్బందులు ఉంటాయి, జనసేనలో ఉంటాయి, కాంగ్రెస్ లో ఉంటాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్నిటి పార్టీలో ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని కలిసి ముందుకు తీసుకెళ్లేటువంటి సత్తా ఉన్న నాయకత్వం అటు తెలుగుదేశానికి ఇటు జనసేనకు ఉంది. కాబట్టి ఇక్కడ జనసేనలో కేడర్కి ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది అనేటువంటి మాత్రం సత్య దూరమైనటువంటి మాట చెప్పడం కోసమే నేను ఇంటరప్ట్ అయ్యానండి. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లో మీ దగ్గర ప్రాబ్లం వచ్చింది, మీరు కంటిన్యూగా మాట్లాడండి. మీకు ఒక 4 నిమిషాలు అవైలబుల్. మాట్లాడితే మధ్యలోకి వచ్చారు. రాము సార్ మీరు మాట్లాడండి, మేమేమి ఆపలేదు మిమ్మల్ని, క్వశ్చన్ కూడా చేయను. మీరు అప్రత్యాసంగా 4 నిమిషాలు మాట్లాడండి. మీరు చేయలేదో విజయ్ ఉన్నాడు కదా, అడిగి కాసుకున్నాడు ఏదో గీరడానికి. ఆయన వచ్చేపు ఉంటే కదా ఓపిక బట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఉమ్మడి కూటమి చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలకు బాగా తెలుసు కాబట్టి, వీళ్ళ ప్రజలకు తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైనా క్వశ్చన్ చేస్తాడేమో అని నమ్ముకున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆ క్వశ్చన్ చేయలేదు కాబట్టి, క్వశ్చన్ చేయకుండా ఉన్నప్పుడు జనాలకు తెలుసు కాబట్టి, ఏ మనిషికైనా వాళ్ళ సొంత లాభం చూసుకోకుండా వేరే వాళ్ళ లాభాలు చూసుకోవడానికి ఎవడు పనిచేయడు. ఫస్ట్ మీరు నేను పరిచయమైనప్పుడు మీరే కులస్తులు నేనే కులస్తులని తెలిసిన తర్వాత మీరు కాపు నేను కాపు అన్నప్పుడు కొంత క్లోజ్ అవుతాం. ఆ తర్వాత వ్యక్తిత్వాలు బట్టి క్లోజ్ అవుతాం అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా పరిపాలన ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తారు, ఈ చేసే పరిపాలన ప్రజలకు ఎంత మేలు జరిగింది, మీరు కాపు కులస్తులుగా కమ్మ కులస్తులుగా మీరిద్దరూ కలిసిపోయినంత మాత్రమే రాష్ట్రం మొత్తం మీ చేతిలోకి వచ్చింది అన్నట్టు మీరు అనుకుంటే, కమ్మ కులస్తులు కాపు కులస్తులు అనేక మంది ఈ మధ్య సోషల్ మీడియాలో పెడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి. అదే విధంగా కాపులకు సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళకన్నా ఎక్కువ మా దగ్గర ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమిద్దరం కలిసింటేనే ఓట్లు వచ్చినాయి, మీ ఇద్దరు కలిసింటే రాయా ఎన్నికల కమిషన్ కలిసింటే ఓట్లు వచ్చిందని నిన్న మీ పార్టీకి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారి భర్త అక్కడ మీకు చంద్రబాబు నాయుడు గారికి సలహాదారుడిగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ చిరంజీవి గారు పెట్టేప్పుడు పిఆర్పిలో అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి అక్కడ నిన్న ఆరోపణ చేసినారు. ఒక్కసారి చూడండి, మీకు తెలుస్తుందో లేదో. ఈవీఎంలతో మనం మేనేజ్ చేసుకున్నాం, మనకు ఓటు పడిన లేదు. మనం రాత్రి 12 గంటలుగా కూడా మనం జరిగింది, తర్వాత మరుసటి రోజు 11 గంటల వరకు ఎన్నిక జరిగింది. ఆ తర్వాత రాత్రికి మనకు 30,000 40,000 ఓట్లు వచ్చాయి. తెల్లవారాలకు ఒక్కొక్క నియోజకవర్గంలో 33,000 మెజార్టీ వచ్చినాయి. ఆ మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే మనం మేనేజ్ చేసింటే వచ్చినాయి, మనం చూసి రాలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత మాకు మీరు ఎట్లా చెప్తే అట్లా కలెక్టర్లు, ఎస్పీలు, సిఎస్లు, డీజీపీలు మార్చుకుంటా వచ్చినారు కాబట్టి మీకు ఈ విధంగా వచ్చింది అనేది మీరు అనుకోకుండా మీకు ముందే తెలుసు, మీ నాయకులకే తెలుసు. ముందు ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీకి అందరికీ తెలుసు. ఆల్రెడీ బీజేపీలో మా దగ్గరికి వచ్చే మాకు వద్దయ్య పొత్తు, మేము పొత్తు పెట్టుకోం, మేము సింగల్ గా ఉంటామని చెప్పిన తర్వాత లాస్ట్ అపాయింట్మెంట్ ఇవ్వండి మేము కలసాలంటే అపాయింట్మెంట్ ఇచ్చినా ఇదే మాటలే కదా, అనవసరంగా ఆయన ఎందుకు ఇబ్బంది పెడతారు వద్దుకో అన్న తర్వాత వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు పదే నేను వాళ్ళ కాళ్ళు పెట్టుకుని ఒప్పించినానని ఆయన నోటితో చెప్పిన తర్వాత వీళ్ళంతా మాట్లాడుకోవడానికి మళ్ళీ ఢిల్లీకి పోయి పవన్ కళ్యాణ్ గారు, అదే విధంగా పురంధేశ్వరి గారు, లోకేష్ గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందరూ పోయి మాట్లాడుకొని మేనేజ్ చేసి ఓట్లు పడినాయి అనేది మనం గుర్తించుకోవాలి సార్. 660 హామీలు ఇచ్చిన తర్వాత 14 నుండి 19 వరకు ఏమి అమలు చేసినాము. ఆ తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని పెట్టుకొని తిరుమలలో మనం బ్రహ్మాండమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చినాము, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినాము. అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి బయట నుండి సపోర్ట్ చేసినట్టు లోపలికి వచ్చే మనకి ఏదైనా మేలు జరుగుతుందేమో కాబట్టి ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఏదైనా మేలు జరుగుతుందని ఆలోచన చేసినారు. అక్కడ కాపులకు వచ్చింది లేదు, అక్కడ కమ్మలకు చేసింది లేదు, వీళ్ళ సొంతం చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆయన తప్ప పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఇప్పుడు అక్షర సత్యం గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళని కొడుతున్నారు, కొట్టే పట్టించుకోలే. లక్ష్మీకాంత్ గారు ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఆయనకు కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడు తప్ప ఆయనకు ఆ పార్టీ కానీ ప్రభుత్వం కానీ దాని ద్వారా లాభం పొందాలని కానీ దాని ద్వారా మేలు పొందాలనే ఆలోచన ఆయనకు లేదు కాబట్టి
కేవలం ఆ పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఉన్నాడు కాబట్టి, పార్టీ బాగుండాలనే ఆలోచనతో ఆయన ఉంటాడు కాబట్టి ఇదే వర్డ్స్ ఆయన వాడుతూ వచ్చాడు తప్ప దాంట్లో పనిచేసినటువంటి వ్యక్తులు, పని చేస్తున్నటువంటి వ్యక్తులు, పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులు, పార్టీనే ముఖ్యమనుకుని నడిచే వ్యక్తులు వాళ్ళు వచ్చి చెప్పమనండి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి మాకు బ్రహ్మాండమైనటువంటి న్యాయం Yes, 4 నిమిషాలు అయ్యింది. గురుగారు గారికి బాగా తెలుసు కాబట్టి ఒక రిపోర్ట్ ఒకటి సార్, ఒకటి మోహన్ రెడ్డి గారు 4 నిమిషాల పాటు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. ఒక్క క్వశ్చన్ ఆల్రెడీ ముఖ్యమంత్రిగా ఒక చక్రం తిప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోనే సరిగ్గా ఏమీ జరగట్లేదంటూ మీ విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చారు. ఎక్కడ న్యాయం జరగట్లేదు, సరైన వాళ్ళని చుట్టుపక్కల ఎవరిని పెట్టుకోలేదని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా అందరికీ ఒకేసారి న్యాయం చేస్తారు? అందున వాళ్ళ సామాజిక వర్గం 25% ఉంది, అందరికీ జరుగుద్దా? పాపం లక్ష్మీకాంత్ గారు అంటే ఎందుకో కొంచెం ఆయన అంటే బాగా ఇష్టం. ఎందుకు ఈ మధ్య ఆయన మీద ఇష్టం పెరిగిపోతుంది? మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను మాట్లాడేది జీవితంలో నాకు అబద్ధాలు చెప్పాలనేది చేత కాదు. మా విజయ్ కాబట్టి బ్రహ్మాండంగా అబద్ధాలు కూడా చెప్పగలడు, నేను చెప్పను. కానీ ఇక్కడ వాస్తవం చెప్పండి. ఎందుకంటే లక్ష్మీకాంత్ గారు సపరేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు హైదరాబాద్ లో కూర్చొని. ఇక్కడ కాదు, ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఉమ్మడి రాష్ట్రం తిరిగినా కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా చేసుకున్నాడు. అభిమానం కాదు, పొద్దున ఇద్దరం కొట్లానే, అది కాదు అభిమానము ప్రేమ కాదు. కానీ ఆయనకు ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి సదుపాయాల పైన దృష్టి లేనప్పుడు పార్టీ ఎట్లుందనే ఆలోచన కూడా ఆయన చూడడు. కింద ఉన్నటువంటి కేటని ఏ విధమైనటువంటి దెబ్బలు మంచి ప్రేమాభిమానాలు చూపించి ఆల్రెడీ గుంటూరు చిన్నమ్మని అన్నా అని పిలిపించుకున్నారు. ఎట్టాగైతే జనసేనకు దూరం చేశారు, లక్ష్మీకాంత్ గారు కూడా అదే విధంగా మీ వైపు లాగేసుకునేటట్టున్నారు మీ ప్రేమతో. రజనీ గారు ఉన్నారు, బ్రహ్మాండంగా ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడినారు. ఆమె నోటితోనే ఆమె చెప్పింది ఏమని, రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అన్నారు, 2 కొండలు అన్నింటే ఆయన కొండల్లో పడి చనిపోయినాడని నేనే అన్నాను. కానీ ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు దేవుడు పాపం, ఆయన మేము పొరపాటున అన్యామైన 2 కొండలు 7 కొండలు జీవో ఇచ్చింది 447 446 అన్ని మధ్య ప్రచారాలు కానీ ఎన్నికలు కానీ అక్కడ 7 కొండలు ఉన్నాయని కానీ ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మేము పార్టీలో ఉన్నప్పుడు తెలియక తిట్టాము, తప్పైపోయింది మాదని చెప్తున్నారంటే రేపు లక్ష్మీకాంత్ గారు కానీ విజయ్ గారు కానీ వీళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పాల్సి వస్తుంది. రాష్ట్రంలో మీరు చెప్పింది అర్థమైంది. ఒక్కటి చెప్పండి, సమయం తక్కువ, ఇంకా ముగ్గురు కంక్లూడ్ చేయాలి. ఒక్కటి మోహన్ రెడ్డి గారు ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. ఒక్కటి చెప్పండి, లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మిత్రత్వంతో సార్ మామూలుగా ఇచ్చాను, డిస్టర్బెన్స్ రావడం వల్ల మీకు ఇవ్వగలిగాము. మొత్తం మధ్యలో మేము మాట్లాడలేదు, మీకు తెలవట్లేదు. ఒకటి చెప్పండి, మీరే మాట్లాడండి. నేను అడిగేది ఏంటంటే కంక్లూజన్ పాయింట్ చెప్పండి, ఇంకా ముగ్గురు కంక్లూడ్ చేయాలి. నేను ఏమంటానంటే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు స్నేహం ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? వాళ్ళిద్దరూ ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాబ్లం అవుతుందా? ప్లీజ్ 1 minute కంక్లూడ్ చేయండి ప్లీజ్. నేనేమంటానంటే ఎవరైనా ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట చెప్పిన, ఎవరైనా ఫస్ట్ కలిసినప్పుడు ఆ ఇంట్రెస్ట్ వేరుగా ఉంటుంది. వాళ్ళిద్దరికి ఇంట్రెస్ట్ ఇప్పుడు ఉండొచ్చు, ఎందుకంటే అధికారాన్ని పంచుకుంటున్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ అంతా పాడైపోయినా ఆయన బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి, ఎందుకంటే డిప్యూటీ సీఎం 10 వెహికల్లు 10 వాహనాలు 10 ఖర్చులు అన్ని పెట్టుకుని చట్టం తిరగడానికి డిప్యూటీ సీఎం హోదాలో తిరుగుతున్నాడు కాబట్టి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ ఇచ్చి ఆయన ఖర్చులు పెట్టి నడిపిస్తున్నారు కాబట్టి ఆయనకు ఆనందంగా ఉంటుంది. కానీ లక్ష్మీకాంత్ లాంటి లోకల్ గా పనిచేసినటువంటి లీడర్కు తెలుస్తుంది ఆ బాధ, వీళ్ళకేం తెలుస్తుంది, వీళ్ళకి తెలుసు కదా. కాబట్టి ఈయనుండేది వేరు. లోకేష్ గారికి లోకేష్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నట్టే, వాళ్ళ ఆయన ఏం జరగదు, మొత్తం లోకేష్ గారితో జరుగుతుంది. కాబట్టి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకుని 15 కాదు జీవితాంతం నడచడానికి సిద్ధమే. ఎందుకు ఈయన ముఖ్యమంత్రి అయితే, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉంటే లక్ష్మీకాంత్ గారు లాంటి వాళ్ళు పక్క నుండి పనిచేసే వాళ్ళు తోడైతే ఏం కావాలో ఇదే కావాలనుకుంటారు. కానీ ప్రజలనే వాళ్ళు ఒకరు ఉన్నారు, ప్రజలనే వాళ్ళు కాపునాడుకు సంబంధించి కాపుకు సంబంధించి కాపు నేస్తం ఏం చేసినారు, కాపులకు ఏం ఉద్యోగాలు మీరు అక్షర సత్యం గారు చెప్పిన దాన్ని భుజాన వేసుకున్నారు. అక్షర సత్యం గారు ఇంకోటి కూడా చెప్పారు, మోహన్ రెడ్డి గారు అక్షర సత్యం గారు మీరు చెప్పింది భుజాన వేసుకున్నారు, బాగుంది. ఇంకోటి కూడా చెప్పారు, అసలు వీళ్ళిద్దరిని కలిపిందే జగన్మోహన్ రెడ్డి గారని. ఈ రకంగా లోకేష్ గారు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయరు, పవన్ కళ్యాణ్ గారు చేయరు అని వాళ్ళిద్దరిని కలిపి సీఎం చేసే అవకాశం కూడా మీరే ఇచ్చేటట్టున్నారు. అయ్యా ఒక్కటి, ఏ నాయకుడికైనా అధికారం కావాలని కోరుకుంటాడు. అధికారం కావాలనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు, 2 చోట్ల ఓడిపోయినాడు. ఓడిపోయిన తర్వాత మళ్ళీ గెలవాలనుకుంటాడు కదా.
గెలవాలనుకున్నప్పుడే కదా రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత అధికారం కావాలనుకుంటాడు కదా. 15 సంవత్సరాలు దాదాపు పార్టీని నడుపుకుంటూ అప్పుడు ఇప్పుడు నడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తికి ఏదో అవకాశం దొరికితే మేలని అనుకుంటాడు కదా. కానీ సింగిల్ గా ఆయన ముఖ్యమంత్రి కాలేడు కదా, సింగిల్ గా ఆయన ఎమ్మెల్యే మంత్రి కాలేడు కదా. కాలేనప్పుడు ఎవరినో కలుపుకోవాలి కదా. ఆ కలుపుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ పార్టీతో కలిసాడు కదా. కలిసినప్పుడు వీళ్ళకు ఏదో ఎవరో ఒకరు కావాలి కదా. కావాలన్నప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు సింగిల్ గా పోటీ చేసే శక్తి ధైర్యం దమ్మ ఆయనకు లేదు కాబట్టి ఆయన ఏ రోజు కూడా పోటీ చేయడు కూడా. కాబట్టి అలాంటి వ్యక్తి ఇలాంటి వాళ్ళ కోసం ఎదురు చూస్తాడు కదా. చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ ఏంది, సిన్సియర్ ఏంది, ఆయన వయసు ఏంది, ఆయన రాజకీయ అనుభవం ఏంది, అలాంటి వ్యక్తి వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాడంటే ఏంది అర్థం? ఆయనకు అధికారమే పరమావధి. దానికి ఎవరి కోసమైనా ఎవరితోనైనా కాళ్ళు పట్టుకొని రాజీ పడడానికి దేనికైనా సిద్ధపడినాడు కాబట్టి ఈ రోజు అధికారంలో కూర్చున్నారు. కాబట్టి రేపు కూడా వాళ్ళు కలుసుకోవడానికి ఆయన చంద్రబాబు నాయుడు గారు మొహమాట పడకుండా పోతారు. ఆయన అన్నా సరే అన్నా సరే వాళ్ళు పోయి అసలు జగన్ ఎందుకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయలేకపోయారంటే ఏం చెప్తారు? జగన్ గారు ఎందుకు బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయలేకపోయారంటే ఏం చెప్తారు? జగన్ గారు బ్రాండ్ ఇమేజ్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంది. జగన్ గారు ఉన్నటువంటి బ్రాండ్ ఇమేజ్ తో ఉక్కపోత పోసి తట్టుకోలేక లాస్ట్ కు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని చూస్తే దాంట్లో నవ్వుల పాలైపోతే లాస్ట్ కు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఢిల్లీకి పోయి ఏదో వాళ్ళు ఏమన్నా సపోర్ట్ చేస్తారని చెప్తే చిల్లి వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొచ్చి మళ్ళీ తిరుమల తిరుపతికి వెళ్తే పెద్దగా అవుతుంది. మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. ఇప్పుడు మాట్లాడినాను పోయి లాస్ట్ కు అసెంబ్లీకి వచ్చేటప్పటికి అసెంబ్లీలో హెరిటేజ్ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ఈ హెరిటేజ్ ద్వారా అప్లై చేయాలనుకున్నారు. మోహన్ రెడ్డి గారు అబ్బా మీరు మాట్లాడితే ఎక్కడ ఆపాలో కూడా తెలియదు సార్. రైట్ మోహన్ రెడ్డి గారు, డ్రాప్ చేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు స్టార్టింగ్ లో మీకు సరిగ్గా రాలేదని కంక్లూజన్ టైంలో మీకు ఎక్కువసేపు ఇచ్చాము. ప్యానలిస్టులు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఎస్ అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు లోకేష్ గారు సీఎం అంటున్నారు కదా, లోకేష్ గారు సీఎం అవుతారా, చంద్రబాబు నాయుడు గారు అవుతారా, లేదా అచ్చెన్నాయుడు గారు అవుతారా అన్నది తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నిర్ణయం. అది వాళ్ళు ఎవరు నిర్ణయించుకుంటే వాళ్ళు మద్దతు ఇవ్వాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు అడ్డు చెప్పడానికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చెప్పడానికి లేదు, అంటే వాళ్ళ ఇష్టం అది. రెండోది జగన్మోహన్ రెడ్డి గారిది కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ యొక్క భావజాలం రాష్ట్రానికి మంచిది కాదు, తెలుగుదేశానికి మంచిది కాదు, జనసేనకి మంచిది కాదు. సో అటువంటి వైసీపీ బలమైన వైసీపీ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎలా అవసరం ఉంది. అయితే నన్ను చెప్పనివ్వండి సార్. అయితే విజయ్ కిరణ్ గారు నేనేదన్నా వ్యక్తిగత అభిప్రాయాలు అని చెప్పకుండా నేను ఫీడ్బ్యాక్ ఇస్తున్నా. మీరు నచ్చితే సరి చేసుకోండి, నచ్చలేదంటే అక్షర సత్యం వ్యక్తిగత అభిప్రాయాలు అంటే వ్యక్తిగతంగా అనుకుని నాకు వచ్చిన నష్టం లేదు, లాభం లేదు. మీరు తప్పులు సరి చేసుకుని మీరు జనసేనకు 1% ఇస్తారో, 50% ఇస్తారో, 2% ఇస్తారో మీ ఇష్టం. ఆ పర్సంటేజ్ అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాలు ఇంప్లిమెంట్ చేస్తే రేపు పొద్దున వైసీపీ లాంటి పార్టీని తొక్కి మీరు మళ్ళీ గెలవగే అవకాశం ఉంటుందని చెప్తున్నా. నేను నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫీడ్బ్యాక్ ప్రకారం ఫీడ్బ్యాక్ ఇచ్చా. కరెక్షన్ చేసుకుంటే చేసుకోండి. ఏది కాదు ఇలా కలిసి బాగానే వెళ్తున్నామంటే వెళ్ళండి. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడేసేపు ఆయన మాట్లాడలేదు కదా. మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగండి, ఆయన వాయిస్ కూడా వెళ్ళాలి కదా. మాట్లాడలేదు కదా ఆయన ఇందాక. కాదండి ఇప్పుడు మీరు మాట్లాడేసేపు ఆయన గౌరవం ఇచ్చారు కదా, ఆయన వాయిస్ కూడా వెళ్ళాలి కదా. సమయం లేదు, ప్లీజ్ అర్థం చేసుకోండి ప్లీజ్. ఎస్ అక్షర సత్యం గారు కంక్లూడ్ చేయండి 1 minute ప్లీజ్. సార్ బలమైన జనసేన పార్టీ అది వైసీపీ పార్టీ భావజాలం రాష్ట్రానికి మంచిది కాదు. అటువంటి బలమైన వైసీపీ పార్టీని ఓడించాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉందండి సార్. అది మీ బాబాని చెప్తారు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి మా గవర్నమెంట్ సార్ మోహన్ రెడ్డి గారు కాసేపు ఆగాలి. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా. మోహన్ రెడ్డి గారు మీకు నచ్చకుండా మీకు నచ్చేటట్టు మాట్లాడాలి. మీరు ఆరోపణలు చేశారు టీడీపీ మీద, జనసేన మీద. వాళ్ళు మాట్లాడలేదు కదా ఎవరు కూడా. ఒక్క నిమిషం మీరు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, మ్యూట్ అవుతారు మళ్ళీ. వద్దు, ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ మాట్లాడండి. అక్షర సత్యం గారు కంక్లూడ్. వైసీపీ లాంటి పార్టీ బలమైన పార్టీని ఓడించడం కోసం జనసేన, తెలుగుదేశం, బీజేపీ భవిష్యత్తులో కూడా కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇది అందరికీ అవసరం, రాష్ట్రానికి అవసరం, తెలుగుదేశానికి అవసరం, జనసేనకి అవసరం, బీజేపీకి అవసరం. లేకపోతే ఎందుకంటే బీజేపీ తీసుకోకపోతే వైసీపీ ఉండదు. అయితే నేను ఫీడ్బ్యాక్ ఇచ్చా, నన్ను మీరు నెగిటివ్ గా చూసుకోకండి, తీసుకుంటే మీ ఇష్టం. అది
చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కరెక్ట్ చేసుకుని అది కాదు కదా, రాష్ట్రానికి అనడం నిజం ఎందుకు కాదు? మీరు నిర్ణయించుకుని మీ ఇష్టం అది. దాన్ని ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూసి వాళ్ళకి కూడా ఎంతో కొంత విలువ ఇచ్చి వాళ్ళ పోలు కూడా మీరు అయ్యేటట్టు ఉండడం చూసి రాష్ట్రానికి అవసరం, తప్పులు మీరు ఉండడం సరిచేసి తిరుమల ముందుకెళ్తే తిరుపతి దేవస్థానానికి వచ్చే అవసరం, మీరు ఎలక్షన్లో ఉండడం 2-3 ఎలక్షన్లో కూడా మీరు దేవస్థానానికి నెగ్గుతారు, అవసరం, వైసీపీని అవసరం లేదు. ఓడించగలుగుతారని నేను చెప్తున్నా. రెండోది, అంబటి రాంబాబు గారు వైసీపీకి టైగర్ ఏమో కానీ కాపులకి టైగర్ కాదు. కాపులు టైగర్ కాపులు నిర్ణయించుకుంటారు, రైట్? జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి టైగర్ అని ఒప్పుకున్నప్పుడు కాపులు టైగర్ ఎవరో కాపులు నిర్ణయించేస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి టైగర్ అంటే మీ మోహన్ రెడ్డి గారి కోపం, చంద్రబాబు నాయుడు గారి కమ్మ టైగర్ అంటే మీ విజయ్ కిరణ్ గారి కోపం. కానీ అంబటి రాంబాబు టైగర్ అనేస్తారు, మరి రంగాన్ని టైగర్ అనేస్తారు, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కాపు నాయకుడు అంటారు, అంబేద్కర్ నమ్మ దళిత నాయకుడు అంటారు. ఏంటండి వివక్షత? మీకు ఒక రూల్ అని మిగిలిన కులాలకు ఇంకొక రూల్ నాకు తప్పండి. కులాల ప్రసక్తి తీసి రాకండి. చివరిగా ఏం చెప్తారు సార్? నాయకుడు చివరిగా ఏం చెప్తారు? వైసీపీ నాయకుడు అంటే అంతవరకునే. చివరిగా ఏం చెప్తారు చెప్పండి పొలిటికల్ బ్రదర్స్ గురించి. సార్, పొలిటికల్ బ్రదర్స్ ఒకరికొకరు గౌరవించుకుని వెళ్తే ఖచ్చితంగా వైసీపీ లాంటి పార్టీని ఓడిస్తారు. రైట్, ఓడించాలి, రాష్ట్రానికి అవసరం. అలా కాకుండా మీరు తొక్కుకుని వెళ్తామంటే మాత్రం తెలుగుదేశం నష్టపోతుంది, జనసేన నష్టపోతుంది, వైసీపీ లాభపడుతుంది నేను చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరు Yes, sir. బాగుండడం విజయ్ అవసరం, కిరణ్ గారు, మీకోసం అవసరం, విజయ్ కిరణ్ గారు మీకోసం కంక్లూడ్ చేయండి సార్. అవసరం. ఇస్తాను మీకు ఇస్తాను సార్. ఖచ్చితంగా అక్షయ్ సత్యం గారు చెప్పినట్టు జనసేనకి సంబంధించినటువంటి ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే వాటన్నింటిని కూడా కరెక్ట్ చేసుకుంటూ కూటమిని బలంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం నాయకత్వం ఆల్రెడీ చేస్తా ఉంది. అది కంటిన్యూ అవుతా ఉంటది. ఒకటి. రెండవది, మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 9,000 స్కూళ్లను తీసేశాడు, పేదల్ని దళితుల్ని పీకలు కోశారు, అనేకమైన కనీసం రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. అత్యంత దారుణమైనటువంటి అసలు మీరు మీకు ఒక విషయం చెప్తా వినండి. తరపున మొదలు పెట్టింది దళితుల్ని చంపడంతో మొదలు పెట్టారు. గురజాల నియోజకవర్గంలో దోమతోటి మొదలు పెట్టినటువంటి మీ రాక్షస రాజ్యాన్ని ఎవరు మర్చిపోలేదు. అందుకే మీకు పదకొండుసార్లు వచ్చారు. రాబోయే రోజుల్లో కనీసం మీకు ప్రతిపక్షం అవసరం కాబట్టి ఎట్లా చంపినారో అదే విధంగా అక్కడ సుబ్రహ్మణ్యం మీరే చెప్పినారు, ఇక్కడ సామాన్యులు చెప్పినారు మీరే. మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ప్లీజ్, మోహన్ రెడ్డి గారు ఆయన కూడా మాట్లాడలేదు ఇందాక. మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, ఆయన అభిప్రాయం చెప్పనివ్వండి. మోహన్ రెడ్డి గారు ఆయన ఇందాక మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు నేను కంక్లూడ్ చేసా. నేను మాట్లాడలేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పార్టీల పొత్తుతో ఎలక్షన్లకు వెళ్ళారు. అప్పుడు ఆయన్ని మీరేమంటారు? మీ నాయకుడైన రాజశేఖర రెడ్డి గారు మీరు ఒప్పుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారే కదా, వాళ్ళ మరణం తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి గారు. అరే ఆగండి, 2004లో ఎవడో కాళ్ళు పడుతున్నారంటే మీరు ఒప్పుకుంటారా? అనేటువంటిది సహజ సిద్ధంగా జరిగేటువంటిది భారతదేశంలో. ఇవాళ బీజేపీ కూడా పొత్తులతోనే అధికారంలో ఉన్నటువంటి వాసన గుర్తుపెట్టుకోండి. మీరు కేవలం ఈవీఎంల పైన మాత్రమే ఏడుస్తూ రాజకీయం చేస్తే మీరు జీవితంలో మీరు ప్రతిపక్ష హోదాకు కూడా చేరుకోలేనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నానండి. రైట్ సార్, రైట్. మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. వైసీపీ వాళ్ళు డిబేట్స్లో ప్రధానంగా మాట్లాడే మాట ఏంటంటే కమ్మ కాపు కూటమి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ అన్ని కులాలు కలిస్తేనే కూటమి ఏర్పడిందని చెప్పేసి ఒక మాట గుర్తుపెట్టుకున్నాం. అందుకనే 164 సీట్లు 80% ఓటింగ్తో ఇవాళ రోజున మేము ప్రజలకి జవాబుదారీతనం అనేది మేము ఇస్తున్నాం కూడా. అందుకని అభివృద్ధి పదంలో ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాలరెగరేసుకునేటట్టుగా ప్రతి ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. పెట్టుబడులు కూడా అదే విధంగా వస్తున్నాయి. ఇంకోటి ప్రధానంగా పరకాల ప్రభాకర్ అని అంత హైప్ చేసి చెప్పబాకండి సార్. అసలు మాకు అతను పరకాల ప్రభాకర్ అనేవాడు గడ్డి పరక. వాళ్ళ నిర్మలా సీతారామన్ గారే ఇంట్లో సరిగ్గా దేకరండి, ఇంట్లో తిండి తిప్పలేటరు ఆయనకి. ఆయన పరకాల ప్రభాకర్ ఏదో ట్వీట్ వేసాడంటే దాని గురించి చెప్తాను. నేను కూడా చూడలే. మాకు గడ్డి పరకాల ప్రభాకర్. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడూ కూడా కూటమిలు ఇవాళ వచ్చిన తర్వాత విచ్ఛిన్నం చేద్దాం అనే విషయం మీదే ఉన్నాడు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఇంతకుముందు బయట ప్రకారంగా ప్లే చేసిన దాంట్లో ఆయన అంతర్లీనంగా ఉన్న మాట చెప్తున్నాడు.
అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూటమికి భయపడి కూర్చుంటున్నారు. రాష్ట్రంలో సమస్య ఎక్కడ దొరకట్లా. రాష్ట్ర సమస్యలు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద ఉంటారు. కానీ ఇక్కడ సమస్య అనేది ఎక్కడ దొరకట్లా. పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఇవాళ కూటమి కలిసి వెళ్తుంది. ఇవాళ ఇంకోటి మనం పెట్టుకున్న పొలిటికల్ బ్రదర్స్ అన్నాం చూసారా, అక్కడ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగైతే వెళ్తున్నామో ఇట్లాంటి ప్యానల్లో విజయకిరణ్ గారు లాంటి వ్యక్తులతో కానీ వేరే వ్యక్తులు టీడీపీలో ఉన్నా కానీ వాళ్ళతో కూడా మేము కలిసి నడిచే పరిస్థితి. ఇది ఎంతమంది వచ్చి ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎంతమంది వచ్చి మాట్లాడి మధ్యలో కుంబడి పెడదామని చూసినా కానీ ఇంకొక 15 సంవత్సరాలు మేము కలిసి వెళ్తామన్న మాట ఏంటంటే ఎవరో భవిష్యత్తు బాగుంటుందని కాదు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుంటారని, ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్లో పెడదామని. మేము 2047కి మేము ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో మోహన్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు వినబడతలేదు. మీరు మ్యూట్లో ఉన్నారు చూడండి. సరే అండి, వదిలేండి. ఇంకోటి ఇందాక నుంచి ఎలమోహన్ రెడ్డి గారు నా గురించి ఏదో చెప్పుకుంటూ వస్తున్నారు. పార్టీలో ఆయనకేమీ లేదు, పార్టీ పట్టించుకోదు, ఆయన ఏదో అభిమానంతో వస్తున్నారన్నమాట అనుకుంటున్నారు. నేను పార్టీ పర్మిషన్ తీసుకుని డిబేట్స్కి వస్తున్నా, 2 సంవత్సరాల నుంచి వస్తున్నా. నా నాయకుడు మా మోహన్ రెడ్డి అన్నయ్య గారు మీరు అన్మ్యూట్ అవ్వండి, ఏదో చెప్తున్నారు వినబడతలేదు. ఎస్ మీరు చెప్పండి. మా అన్నయ్య మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను ఆయన పార్టీ పెట్టకముందు నుంచి నేను చూశాను కాబట్టి ఆయన వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా నేను వ్యక్తిత్వ బాధ్యతతో పాటు సామాజిక బాధ్యత ఉండాలని ఒక మాటకి ఇవాళ రోజున కట్టుబడి ఇవాళ డిబేట్లో కూర్చున్నాను. మీ అందరితో నేను వైసీపీ లాంటి వాళ్ళతో కూడా అమ్మ అక్క ఆలి అని చెప్పేసి నేను తిట్టించుకొని కూడా ఇవాళ నడుస్తున్నాను. సో నాకు నా పని ఎంత ముఖ్యమో నా పార్టీ అంతే ముఖ్యం. అంతేగాని నేను పార్టీని నమ్ముకొని నేను నడుచుకోవట్లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఇంకోటి ఇందాక యాంకర్ గారు కూడా ఒకటి అన్నారు, రేపొద్దున్న మోహన్ రెడ్డి గారితో ఏమైనా కలుస్తారేమో అని. మోహన్ రెడ్డి గారు కాదు కదా, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వైసీపీ కండవా కప్పుకో ఉన్నా కానీ ఆ దిగజారుడు రాజకీయాల జోలికి నేను వెళ్ళను, మేము ఆ పార్టీలో చేరను. ఓకే. ఇది నా పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా నువ్వు ఈ పని చేయాలంటున్నారు కాబట్టి నా 2 కళ్ళలాగా నేను పార్టీని పని చేసుకుంటూ వెళ్తున్నా. ఎస్ ఒకటి మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో పడింది, మీరే అన్మ్యూట్ చేసుకోవట్లేదు, మీరేం మాట్లాడుతున్నారు వినబడతలేదు. మీ వాయిస్ మ్యూట్లో పడింది, అన్మ్యూట్ చేసుకోండి. మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి చివరిగా 30 సెకండ్స్. మోహన్ రెడ్డి గారు మీరే చూసుకోవాలి, రీజాయిన్ అవుతారా? రైట్. మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పిన మాట అయితే అర్థం కాలేదు. ఎస్ మీరు కంటిన్యూ చేయండి, 30 సెకండ్స్లో కంక్లూడ్ చేయండి సార్. మీరు మోహన్ రెడ్డి గారు వాయిస్ అయితే వినపడలేదు, మీరైతే చెప్పండి. కూటమి అనేది ఇట్లాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు కానీ పార్టీలో ఇవాళ రోజున కార్యకర్తల్ని దిశ నిర్దేశించి వాళ్ళ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే దానివల్ల కూటమిని చూసి ఆయన కొంతమంది మెచ్యూర్డ్ అయ్యి కొంచెం నేర్చుకున్నాడని చెప్పేసి మేము చెప్తున్నాము. కానీ విఘాతం కలిగించే విషయాలు కానీ ఉద్దేశపూరితంగా మాట్లాడకుండా, విధి విధానాల పట్ల మాట్లాడకుండా, ప్రజలకి రాష్ట్రంలో గొడవలు పెట్టే విషయాలు కానీ ఇట్లాంటి కులాల మధ్య చిచ్చురేపే విషయాలు చేస్తే మాత్రం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఒకసారి సభాముఖంగా వార్నింగ్ ఇచ్చారు. అటువంటి చర్యలు వైసీపీ వాళ్ళ మీద తీసుకోనివ్వకుండా మీరు జాగ్రత్త పడతారని మేము ఇంకో విధంగా తెలియజేస్తాం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయ్ కిరణ్ గారు, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు. ఏది ఏమైనప్పటికీ కూడా పొలిటికల్ బ్రదర్స్ అయితే కొంత రాజకీయ కాకైతే రేపుతున్నారు. ఇద్దరు కలిసికట్టుగా ముందుకు వెళుతున్న విధానం అయితే వైసీపీకి మింగుడు పట్టం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ విడిపోయి సీఎం లోకేష్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు చేతులు కట్టుకుని ఉంచుకుంటున్నారని వీళ్ళని రెచ్చగొట్టిన, వీళ్ళు లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించేది కాదని వాళ్ళని రెచ్చగొట్టిన, మేము మాత్రం కలిసే ముందుకు వెళ్తామని కూటమి ప్రభుత్వం చెప్తుంటే అసలు వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఫ్యూచర్లో ఆ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం లేదని, ఎటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారికే ఒక న్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారికి జరగదని వైసీపీ చెప్తున్న మాటల్లో ఏ కోణంలో చూడాలి? అసలు నిజంగా పొలిటికల్ బ్రదర్స్ 15 ఏళ్ల పాటు ముందుకు సాగుతారా? ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు వెళ్ళాలనే విధానం ఆయన నోట్లోనే వస్తుంది, కానీ టీడీపీ నోట్లోంచి ఎందుకు రావట్లేదన్న మాటలకి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో వేచి చూడాలి. ఇది వాటి స్పెషల్ డిబేట్.